ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలంటే మీరు ఒక వీడియో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలి అంటే ఉదాహరణకి మీరు అమెరికా పోతారు కదా. ఇప్పుడు నాన్ వేషన్ అని ఒక ఛానల్ ఉన్నది. కొందరు విదేశాలకు వెళ్ళి అక్కడ తీస్తూ ఉంటారు. ప్రపంచ యాత్రికుడు అతను ఆ దేశంలో తీస్తుంటే ఎట్లుంటుందంటే అమెరికాలో రచ్చబండ అని చూపెడుతుంటే ఆ రచ్చబండ అంటే పంచాయతీ పెట్టుకునేస్తాను. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఉంటాయి కదా, పంచాయతీ పెడతారు, పెద్ద మనిషి ఉంటాడు పల్లెటూళ్ళలో. అలాంటి స్థలం అమెరికాలో ఉంటే వాళ్ళు అక్కడ కమ్యూనిటీ హాల్ అంటారో ఏమంటారో వాళ్ళ ఆచారం ప్రకారం. కానీ దాన్ని అమెరికాలో రచ్చబండ ఇలాగ ఉంటుంది చూడండి, ఇలా పెడతారంట. అలా పెట్టాలన్నమాట. అంటే మాటలు అదిగో అలా చెప్పాల్సి ఉంటుందన్నమాట. అలాగే వ్లాగ్స్ కానీ మనం టెంపుల్ వ్లాగ్స్ చేసినప్పుడు కానీ, ట్రావెల్ వ్లాగ్స్ చేసినప్పుడు కానీ, లేదా విదేశాలకు వెళ్ళి తీసినప్పుడు కానీ ఎలా చెప్పాలంటే, ఒక ఇంగ్లీష్ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసినప్పుడు, లేదా హిందీ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేస్తారు కదా. హిందీ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేస్తే మాటలు ఎట్లుంటాయి, హిందీలో ఉంటాయా ఉండవు. మన తెలుగు యాసలో తెలుగు ప్రాంతీయతను ఉంటుంది కదా మాటలలో. తెలుగు వాడు డబ్బింగ్ చెప్తాడు, ఒక హీరోలే వాళ్ళు ఉంటారు. మాటలనే తెలుగులో ఎట్లుంటాయో ఆ విధంగా అక్కడి ప్రదేశాలను గురించి, మన ప్రదేశాలను గురించి మనం ఎట్లా చెప్తామో అలా వాటిలాగా మన వాటిని అక్కడ టాలీ చేసి ఇక్కడి ప్రదేశాల గురించి మనం ఎట్లా మాట్లాడతామో అలా అక్కడి వాటి గురించి చెప్పాలన్నమాట. ఓకే, అలా మన ప్రాంతీయతను టాలీ చేసి ఇక్కడి ప్రదేశాల గురించి మనం ఏదైతే మాట్లాడతామో అలాంటి ప్రదేశాలు అక్కడ ఉంటాయి కదా ఏవో, వాటిని గురించి మనం వాటి గురించి మాట్లాడాలి. ఇగో ఉత్తరప్రదేశ్లో పంచాయతీలు ఇలాగ చెప్తారని, మన దగ్గర ఏదైతే పంచాయతీ చెప్తారో అలా చెప్పాలంటూ ఆ విధంగా అన్ని విషయాలు చెప్పాలి తప్ప అక్కడి చెప్పొద్దు. అక్కడి వాటిని ఇక్కడి వాటిలాగా ట్రాన్స్లేషన్ చేసి ఇక్కడ మనం ఎలా అయితే విషయం చెప్తామో అలా అక్కడి వాటి గురించి చెప్పాలి. మన భాషలో మన ప్రాంతీయతను జోడించి మన ప్రాంతీయతగా చెప్పాలి అక్కడి వాటి గురించి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు రామోజీ ఫిలిం సెట్ ఉన్నది, అక్కడ సెట్టింగ్స్ ఎట్లుంటాయి, ఎయిర్పోర్ట్ డమ్మీ ఎయిర్పోర్ట్ అది. అలా కోర్టు హాల్ డమ్మీ కోర్టు హాల్ ఉంటుంది, హాస్పిటల్ అవన్నీ డమ్మీ కదా. అన్ని సినిమాలో నిజంగా చూపెడతారు కదా, నిజంగా హాస్పిటల్ లాగానే ఆడ పాత్రలు అన్నీ పేషెంట్స్ పెట్టి అవన్నీ నిజంగా చూపెడతారు కదా, కోర్టు హాలు పోలీస్ స్టేషన్ ఇట్లన్నట్టు కంటెంట్ మీరు డమ్మీగా చేయండి. అంటే చెప్తాను, ఇప్పుడు స్వర్గం నరకం ఉంటుందని చెప్తారు. స్వర్గం ఉంటుంది, ఆడ దేవుడు ఉంటాడు, విష్ణుదేవుడు ఉంటాడు, శివుడు ఉంటాడు పైన. తప్పు చేసిన వాళ్ళు యమదూతలు ఏదో నిప్పులలో కాలుస్తారు, నూనెలో కాలుస్తూ ఉంటారు, సూదులకి లీగమంటారు, కొడతా అంటారు, ఇవన్నీ చెప్తారు కదా. పుణ్యం చేసుకున్నానికి ఏది దైవదూతలు వస్తారు, స్వర్గరథం వస్తుంది. పాపం చేసుకున్నానికి యమదూతలు వచ్చి కొట్టుకుంటూ తీసుకుపోతారు. ఇవన్నీ ఎక్కడి కల్పనలే, అంటే డమ్మీ, ఇది ఫేకే కదా డమ్మీ. కానీ నిజమని చెప్తున్నారు కదా, నిజంగా నమ్మిస్తున్నారు కదా. ఇగో ఇలానట్టు ఇలా కంటెంట్ క్రియేట్ చేయండి. ఇలా మీరు సొంతంగా క్రియేట్ చేసి ఇలా చెప్పండి. అవి లేని అయినా నిజంగా చెప్తే జనం నమ్ముతారంటారు. నిజంగానే టైటిల్ వేయండి, నిజంగానే టైటిల్ ఇవ్వండి. ఇదే కంటెంట్ తయారు చేయడం అంటే. వేరే వాళ్ళు ఇలాగే తయారు చేస్తారు యూట్యూబ్లో.